అది జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న శివారు కాలనీ. అక్కడ ఉన్నదంతా ఆదివాసీ గిరిజనులు. తమ పిల్లల భవిష్యత్తు కోసం వారిని చదివించుకోవాలన్న ఆశతో వారు పట్టణ శివారులో నివాసాలను ఏర్పాటు చేసుకుని నివసిస్తున్నారు. దీనికి కొమరం భీం కాలనీగా కూడా నామకరణం చేశారు. అయితే గత కొన్నాళ్లుగా ఈ కాలనీ వాసులు మౌలిక వసతుల కోసం అధికారులు ఆమాత్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఆందోళనలు కూడా చేపట్టారు. కానీ స్థల వివాదంతో వారు వసతులకు నోచుకోలేదు. పాఠశాల భవనం కూడా లేక కాలనీ చిన్నారుల చదువు ఆరుబయట పూరి గుడిసెలో చెట్ల కింద కొనసాగింది. చివరకు కాలనీవాసుల పోరాటం ఫలించి కంటైనర్ రూపంలో ప్రాథమిక పాఠశాల అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆ కాలనీ చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కంటైనర్ ఏమిటి, అందులో పాఠశాల ఏమిటి, అదెక్కడుంది అనే సందేహాలు కలగవచ్చు. నిజమే, మీ అనుమానం తీరాలంటే ఇది చూడండి. ఇది ఆదిలాబాద్ పట్టణ శివారులోని కొమరం భీం కాలనీ. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఆదివాసీ గిరిజనులు. ఇళ్ల పట్టాలు, తాగునీరు తదితర కనీస వసతుల కోసం ఆ కాలనీవాసులు పోరాడుతూనే ఉన్నారు. తమ పిల్లలను చదివించుకోవాలంటే కనీసం పక్కా పాఠశాల భవనం కూడా నోచుకోలేదు. ఇంతకాలం చెట్ల కింద పూరి గుడిసెలో ఆరుబయట ఇలా పిల్లల చదువులు కొనసాగుతున్న నేపథ్యంలో కాలనీవాసులు ప్రజాప్రతినిధులను, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని పలుమార్లు కలిసి పాఠశాల భవనం కోసం మొరపెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో గతంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క అధికారులను ఒప్పించి ఈ కంటైనర్ పాఠశాల ఏర్పాటుకు అనుమతులను ఇప్పించారు. దీంతో ఐటీడీఏ ద్వారా 5 లక్షల రూపాయల నిధులతో సరికొత్త కంటైనర్ పాఠశాలను తయారు చేయించారు. ఇది 30 అడుగుల పొడవు, 12.5 అడుగుల వెడల్పుతో ఉంది. లోపల 3 ఫ్యాన్లు, 6 లైట్లు వెలిగేలా విద్యుత్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ కంటైనర్లో ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ పాఠశాలను ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు జి నగేష్ స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్తో కలిసి ప్రారంభించారు. ఈ కంటైనర్ పాఠశాల ఏర్పాటుతో తమకు కొంత ఉపశమనం లభించినట్లయిందని ఇక్కడ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్న దేవత అన్నారు. నేను 2013 నుంచి ఐటీడీఏ ఆశ్రమ స్కూళ్ళలో పనిచేస్తున్నా సార్. నేను ఇంతకు ముందు ఏహెచ్ఎస్ గర్ల్స్ మామిడిగూడలో పనిచేశాను సార్. గత సంవత్సరం నన్ను జూలై 4న కొమరం భీం కాలనీకి డిప్యుటేషన్ గా పంపించారు. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒక స్కూల్ లేదు, ఏం లేదు సార్. పిల్లలందరూ చెట్ల కింద కూర్చోబెట్టి, వాళ్ళని రేకుల షెడ్ కింద కూర్చోబెట్టి, ఈ సంవత్సరం అయితే చాలా వర్షాలు ఉండే సార్. ఆ వర్షాలకి చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలు. నేను మా పరిస్థితిని చూసి ఐటీడీఏ వాళ్ళు ఈ కంటైనర్ స్కూల్ని ఇచ్చారు సార్. ఇప్పుడు మొన్న జనవరి 4th రోజు ఈ కంటైనర్ స్కూల్ ఓపెన్ అయింది. దీనివల్ల కొంచెం ఉపశమనం కలిగింది సార్. కాకపోతే ఇంకా మౌలిక వసతులు ఏమీ లేవు. పిల్లలకి టాయిలెట్స్ లేవు, తర్వాత ఇంకా వాటర్ ఫెసిలిటీస్ లేదు సార్. చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాటితోని. అన్నిటికంటే ముఖ్యమైనది మధ్యాహ్న భోజనము పిల్లలకి లేదు సార్. ప్రస్తుతం అయితే ఈ స్కూల్ ఇవ్వడం వల్ల కొంత ఉపశమనం కలిగింది. ఈ కంటైనర్ స్కూల్ ఇవ్వడం వల్ల కొంచెం అయితే మాకు సంతోషంగా ఉంది సార్. నాతో పాటు పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు సార్. తమ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం తాము ఎన్నో పర్యాయాలు అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి మొరపెట్టుకున్నామని, ఆందోళనలు కూడా చేపట్టామని, ఎట్టకేలకు కంటైనర్ పాఠశాల మంజూరైందని ఈ కాలనీకి చెందిన తుడుందెబ్బ మహిళా అధ్యక్షురాలు గొడెం రేణుక తెలిపారు. శాశ్వతమైన పక్కా భవనాన్ని మంజూరు చేసి విద్యార్థులకు మరుగుదొడ్లు, తాగునీరు, మధ్యాహ్న భోజనం వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కొమరం భీం కాలనీ అనేది ఏర్పాటు చేసి చాలా సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ నివసిస్తున్నాము. అయితే మా పిల్లల చదువు కోసమే అనేది మేము ఎక్కడనో అడవిలా ఉండే ఆదివాసులము. ప్రధానంగా మా పిల్లల్ని చదివించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం అనేది జరిగింది. అయితే మాకు ఒక స్కూల్ అనేది లేకపోయేసరికి మేము ప్రభుత్వాల దగ్గరికి పోయి పిఓ దగ్గరనో, కలెక్టర్ దగ్గరనో తిరిగి ఒక స్కూల్ అనేది కూడా ఒక టీచర్ని అయితే మంజూరు చేయించగలిగినాం. అయినా కానీ పిల్లలకు కూర్చోవడానికి బిల్డింగ్ అనేది లేకుండే, చెట్ల కిందనో మామూలు గుడిసెల కిందనో ఉండి పిల్లలు ఇన్ని రోజులు చదువుకున్నారు. వర్షానికి, ఎండకు వీటిని కూడా తడుచుకుంటైనా కానీ మా పిల్లలు చదువుకున్నారు. అదే విధంగా మేము ఐటీడీఏ కలెక్టర్ దగ్గర మాకు ఒక స్కూల్ కావాలని మేము అప్లికేషన్ పెడితే ఐటీడీఏ నుంచి 6 లక్షల ఒక కంటైనర్ అనేది వచ్చింది. కానీ ఇది తాత్కాలికమైననే.
కాబట్టి మాకు శాశ్వతంగా ఉండేది ఒక ఇటుకల గోడలతోటి కట్టించిన ఒక బిల్డింగ్ మంజూరు చేస్తే చాలా బాగుంటది. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండిపోతది. అలాంటి శాశ్వతమైన పరిష్కారాల కోసమే ప్రభుత్వాలు మాకు ఆలోచించి మాకు శాశ్వతమైన పరిష్కారం చూపించాలనేది మా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు కోసమే చిన్న చిన్న పిల్లలు బుడిబుడి అడుగులు వేసుకుంటా ఇప్పుడే చదువుకుంటుండ్రు కాబట్టి వాళ్ళ భవిష్యత్తును ముందుకు ఆలోచించి ప్రభుత్వాలు ఆలోచించి మాకు ఒక శాశ్వతమైన పరిష్కారం చేయాలి. ఇప్పుడు కంటైనర్ వచ్చింది, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బాత్రూమ్ కోసం కూడా ఒక బాత్రూమ్ కూడా ఏర్పాటు చేయాలనేది కూడా మేము మొన్నటి నుంచి కూడా చెప్తూనే ఉన్నాం. ఈ కంటైనర్ పాఠశాలలో 1-2 తరగతులకు సంబంధించి 20 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని ఇక్కడ డిప్యుటేషన్పై నియమించారు. కాగా వినూత్నంగా ఆలోచించి ఏర్పాటు చేసిన ఈ కంటైనర్ పాఠశాల అందరినీ ఆకట్టుకుంటోంది. అందులో కూర్చొని చదువుతున్న విద్యార్థులు మురిసిపోతున్నారు.